వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తీసుకున్నటువంటి పరందూర్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రద్దు నిర్ణయం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా చర్చ బలంగా జరుగుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ దీని మీద నారా లోకేష్ కూడా నిన్న ఒక పాయింట్లో స్పందిస్తూ, అంటే ఒక నెటిజన్ దీనికి సంబంధించి చాలా ఫన్నీగానే అనడం కాదు కానీ, చెన్నైకి ఎయిర్పోర్ట్ అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్లో మీరు కాస్త ఏర్పాటు చేయండి అన్న ఒక కైండ్ ఆఫ్ రిక్వెస్ట్ చేస్తే దానికి తగ్గట్టుగానే నారా లోకేష్ కూడా స్పందించారు. ఆదిత్య జక్కి అనేటువంటి ఒక నెటిజన్, చంద్రబాబు నాయుడు మైట్ బి ఫీలింగ్ లైక్ ద మోస్ట్ లక్కీ గై టుడే. ఇఫ్ హీ సెక్యూర్స్ అనదర్ టర్మ్ హీ విల్ ఎన్ష్యూర్ ఎ న్యూ ఎయిర్పోర్ట్ ఎట్ శ్రీ సిటీ ఫర్ చెన్నై పీపుల్. చెన్నై పీపుల్ కోసం, అంటే మద్రాసులో ఉన్నటువంటి ప్రజల కోసం శ్రీ సిటీ, తిరుపతి శ్రీ సిటీ దగ్గర ఇంకొక ఎయిర్పోర్టు ఆయన కట్టేస్తాడేమో ఖచ్చితంగా. ఆయన యాజ్ ఆఫ్ నౌ he might feeling most lucky guy today. ఇంకొకసారి ఆయన అధికారంలోకి వస్తే చెన్నై వాళ్ళకి, అంటే మన తెలుగు గంగ గురించి మాట్లాడుకున్నాం కదా, అలాగే ఇక్కడ శ్రీ సిటీలో ఇంకా ఎయిర్పోర్ట్ కట్టేస్తారు చెన్నై వాళ్ళ కోసం అని చెప్పని చమత్కారంగా ఒక పోస్ట్ పెడితే నారా లోకేష్ దానికి స్పందిస్తూ, బిట్వీన్ అమరావతి, పోలవరం అండ్ 3 economic regions we have enough development to do in Andhra Pradesh already. This is not on our to do list. Respectfully we will pass on this. మాకు చేసుకోవడానికి ఇంకా చాలా పనులు ఉన్నాయండి, మేము పాస్ అవుతున్నాం, మేము కొత్త ఎయిర్పోర్ట్ అక్కడ చెన్నై కోసం కట్టాలని ఇంకోటి అన్నది కాదు, మాకు ఆల్రెడీ ఉన్నదాంతో సరిపోతుందని చెప్పి పెట్టారు. సరే, కమ్ బ్యాక్ టు పాయింట్ ఏంటంటే, దాదాపు 27,000 కోట్ల అంచనాలతోటి నిర్మించాల్సినటువంటి చెన్నై 2వ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని విజయ్ ప్రభుత్వం అధికారికంగా రద్దు చేసింది. ఎందుకంటే రైతుల భూములు, వ్యవసాయం, స్థానికుల జీవనం మీద ప్రభావం పడుతుంది అనేటువంటి కారణంతో ఈ నిర్ణయం మేము తీసుకున్నాము అని చెప్పి విజయ్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. అయితే ఇక్కడ చెన్నైకి 2వ విమానాశ్రయం ఖచ్చితంగా అవసరమేనని, మరొక ప్రాంతంలో ప్రత్యామ్నాయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటూ కూడా ఇంకో మాట చెప్తున్నారు. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. రైతుల అభ్యంతరాలని గౌరవించి ప్రాజెక్టును రద్దు చేయడం ప్రజల పక్షాన తీసుకున్నటువంటి నిర్ణయమా, లేదంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయడం కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి రాజకీయపరమైనటువంటి నిర్ణయమా? ఎందుకంటే ఈ పరందూర్ ప్రాజెక్టు ఏదో ఒక్క రోజులో వచ్చేసినటువంటి ఆలోచన కాదు. ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది అధ్యయనాలు చేసి ప్రణాళికలు, భూసేకరణ ప్రక్రియ, పర్యావరణ అనుమతులు, అనేక దశలన్నీ కూడా దాటి ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ముందుకు వచ్చింది. అయితే ఇప్పుడు దాన్ని పూర్తిగా రద్దు చేసేసి కొత్త ప్రాంతంలో విమానాశ్రయం కోసం మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే, మళ్ళీ రెడ్ వచ్చే మొదలాడు అన్నట్టుగా మళ్ళీ డే 1 నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ విజయ్ పరిపాలనని గమనిస్తే పరందూర్ ఒక్కటే గత ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చిన ఉదాహరణ కాదు. ఇక్కడ స్టాలిన్ గవర్నమెంట్ చేసినటువంటి పనిని ఇక్కడ ఆపేశారు. అంటే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని విజయ్ వచ్చిన తర్వాత ఆపేశాడు. కానీ ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే కాదనే చర్చ కూడా మొదలైంది. గత ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని ప్రాజెక్టులు, టెండర్లు, ఒప్పందాల మీద కొత్త ప్రభుత్వం సమీక్షలు నిర్వహిస్తోంది. కొన్ని నిర్ణయాలు కొనసాగిస్తున్నారు, మరి కొన్నిటిని మార్చడం లేదంటే నిలిపేయడం కనిపిస్తుంది. ప్రభుత్వం మాత్రం వీటిని అవినీతి నియంత్రణ, పారదర్శకత, ప్రజల ప్రయోజనాల కోసం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలుగానే వీళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, అంటే ఇందాక అనుకున్నాం కదండి, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా విజయ్ పాలనకు సంబంధించి చర్చ జరుగుతుందని. ఎందుకు అనేది 2019-24 ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పాలనతోటి పోలికలు కూడా మొదలవుతున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రారంభమైనటువంటి అమరావతి, పోలవరం, అలాగే విద్యుత్ ఒప్పందాలు, ప్రజావేదిక, ఇంకా చెప్పాలంటే అన్ని అంశాలని కూడా మళ్ళీ రివ్యూ చేసి కొన్ని ప్రాజెక్టుల్లో విధానాలు మార్చేసి కంప్లీట్గా కొన్ని నిర్ణయాలని పునఃపరిశీలించి కొన్ని ప్రాజెక్టులు పూర్తిగా ఆపేసింది. అమరావతిని ఆపేసింది అప్పుడే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. సో అలాగే ఇప్పుడు తమిళనాడులో కూడా కొత్త ప్రభుత్వం వచ్చి గత ప్రభుత్వ నిర్ణయాల్ని సమీక్షించడం, కొన్ని ప్రాజెక్టులని మార్చడం కనిపిస్తూ ఉండడంతో విజయ్ కూడా జగన్మోహన్ రెడ్డి తరహా పాలనా విధానాన్ని అనుసరిస్తున్నారా అన్నటువంటి ప్రశ్న, చర్చ కూడా రాజకీయ వర్గాల్లో కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న తేడా. ఇక్కడ విజయ్ పరందూర్ విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రైతుల ఆందోళనలకి మద్దతుగా నిలిచారంటే, ఇంకా రాజకీయాల్లోకి పార్టీ ప్రకటించారు కానీ ఎటువంటి కంటెస్ట్ చేయలేదు, కానీ అప్పుడే ఆందోళనకి మద్దతుగా నిలిచారు రైతులకి. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే హామీని అమలు చేశారంటే, ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మాటని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నిలబెట్టుకున్నారు. ఇది రాజకీయంగా విజయ్కి ప్లస్ పాయింట్ అవ్వచ్చు. కానీ ఒక ప్రభుత్వ పరంగా చూస్తే ఒక భారీ ప్రాజెక్టుని రద్దు చేయడం వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రభావాల్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రభుత్వం మారిన ప్రతిసారి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా మారిపోతే
పెట్టుబడిదారుల్లో ప్రభుత్వ విధానాల మీద నమ్మకం తగ్గేటువంటి ప్రమాదం ఉంటుంది. ఒక ప్రాజెక్టు కోసం కంపెనీలు కొన్ని కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టి సంవత్సరాల పాటు ప్రణాళికలు రూపొందిస్తాయి. ప్రభుత్వాలు మారిన తర్వాత ఈ విధానాలన్నీ పూర్తిగా మారిపోతే భవిష్యత్తులో కొత్త పెట్టుబడిదారులు కూడా 1-2 సార్లు ఆలోచించే పరిస్థితి కూడా రావచ్చు. అందుకే పరందూరు విషయంలో ఇప్పుడు విజయ్ ప్రభుత్వానికి అసలు పరీక్ష మొదలైంది. రైతుల ప్రయోజనాలను కాపాడుతూనే తమిళనాడుకు అవసరమైనటువంటి విమానాశ్రయాన్ని ఎంత త్వరగా తీసుకురాగలరు, గత ప్రాజెక్టును రద్దు చేసిన తర్వాత దానికి ప్రత్యామ్నాయ ప్రాజెక్టుని ఎంత వేగంగా పూర్తి చేయగలరు, ఇదే కీలకంగా ఉన్నటువంటిది. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి. పెట్టుబడిదారుల్లో అనుమానాలు మొదలయ్యాయి. పునఃసమీక్షించడం, రివర్స్ టెండరింగ్, రివ్యూ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటివే. ఇక్కడ పెట్టుబడిదారులు ఇప్పుడు అడిగేది, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రతిసారి అడిగేది ఒకటే, మాకు నమ్మకం ఏంటి, ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి రాడు అని మాకు నమ్మకం ఏంటి, ఎందుకంటే వస్తే పెట్టుబడులు పెట్టనివ్వడు అనేది ఇండస్ట్రియలిస్టులు వాళ్లే చెప్తున్నటువంటి అంశం. అలాంటిదే ఇక్కడ మొన్నటిదాకా ఆంధ్రాతో సరిపోయిందిరా నాయన, ఇప్పుడు తమిళనాడులో కూడా మొదలవుతుందా ఏంటి? 27,000 కోట్ల విలువైనటువంటి ఈ ఎయిర్పోర్ట్ని, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని, ఎందుకంటే చెన్నై ట్రాఫిక్ పెరుగుతోంది, ఎయిర్ ట్రాఫిక్, దానికి తగ్గట్టుగా ఇంకొక ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అది ఎక్కడ నిర్మించాలి అనే దానికి గత ప్రభుత్వం చేసేటువంటి ప్రణాళికలు ఇవన్నీ చూసిన తర్వాత పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇందులో పెట్టుబడి పెట్టడం కోసం వచ్చినప్పుడు ఇప్పుడు సడన్గా క్యాన్సిల్ చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి కూడా కాదు, ఎందుకంటే వాళ్ళు ఇంకా డబ్బులు పెట్టలేదు, పెట్టడానికి సిద్ధపడ్డారు. ఒక ప్రకటనతోటి కేవలం ప్రకటనే కదా దాన్ని రద్దు చేస్తే పోతుంది అనుకోవడానికి లేదు. దాని మీద కొన్ని బ్రాండ్స్ కూడా ఆధారపడి ఉంటాయి, వాళ్ళ గుడ్విల్ ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కూడా మైనస్లోకి వెళ్ళిపోతాయి. అందువల్ల పెట్టుబడిదారులు ఇప్పుడు ఇక్కడ ఆలోచిస్తున్నారు, ఏంటి విజయ్ నిర్ణయాలు ఎలా ఉంటున్నాయి. చాలా వరకు పునఃసమీక్ష చేస్తున్నారు, కాంట్రాక్టర్లు మారుస్తున్నారు. ఇక్కడ చూస్తేనేమో ఏకంగా మొత్తం ఎయిర్పోర్ట్ని ఇక్కడ క్యాన్సిల్ చేసి వేరే చోట అంటున్నారు, ఎక్కడ అనేది తెలియదు. మళ్ళీ డే 1 నుంచి స్టార్ట్ చేయాలి, అది సిటీకి అనుగుణంగా ఉంటుందా లేదా అన్నటువంటి వివరాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఒక ఎకోసిస్టమ్ బిల్డ్ అవుతుంది, ఇట్స్ జస్ట్ నాట్ అన్ ఎయిర్పోర్ట్ కదా. సో పెట్టుబడిదారుల్లో నమ్మకం సడలుతోందా అన్నటువంటి అనుమానాలు కూడా ఇప్పుడు ఇంకా బలపడుతున్నాయి. మొత్తానికి సినిమా హీరో నుంచి ముఖ్యమంత్రిగా మారినటువంటి విజయ్ ఇప్పుడు తన పరిపాలనా శైలిని నిర్మించుకునే దశలో ఉన్నారు. ప్రజల అభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వడం, గత ప్రభుత్వ నిర్ణయాల్ని సమీక్షించడం, ఎన్నికల హామీల్ని అమలు చేయడం అనేది ఆయన పాలనలో కనిపిస్తున్నాయి, తప్పేం లేదు. కానీ ఇదే సమయంలో భారీ ప్రాజెక్టులను రద్దు చేయడం, విధానాలు మార్చడం వంటి నిర్ణయాలు కూడా ఆయన తీసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో చర్చ పరందూర్ ఎయిర్పోర్టు రద్దు చేశారా లేదా అన్నది కాదు, విజయ్ పాలన ఏ దిశలో వెళ్తోంది, జగన్ పాలనలో కనిపించినట్టుగా గత ప్రభుత్వ నిర్ణయాలను మార్చే విధానమే, రాజకీయ విధానమే విజయ్ కూడా ఇక్కడ ఎంచుకుంటున్నారా అన్నదే. దీనికి సమాధానం కేవలం ఒక పరందూర్ నిర్ణయంతో మాత్రమే రాదు. విజయ్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో తీసుకునేటువంటి మరికొన్ని కీలక నిర్ణయాలే ఈ ప్రశ్నకి అసలు సమాధానం చెప్తాయి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.